వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు. దర్శనమనంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ దేవదేవుణ్ణి మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూకు భక్తులు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో శ్రీవారి లడ్డూ ఉంటే ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులలో అంతటి ప్రత్యేక స్థానం ఉంది. అంతటి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డుపై గత కొన్ని రోజులుగా వివిధ అంశాలు తెరపైకి వస్తున్నాయి. తిరుపతి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తిరుపతి లడ్డు ప్రసాదం ఎప్పటి నుంచి అందిస్తున్నారు, దీని చరిత్ర ఏమిటి, మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుపతి లడ్డూకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారుగా 300 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తుంది. 2010 వరకు రోజుకు 1,00,000 వరకు లడ్డూను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా రోజుకు 3,20,000 లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూకు 2014లో GI గుర్తింపు కూడా లభించడం విశేషం. తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్ ట్రేడ్మార్క్ కూడా ఉంది. లడ్డూ కంటే ముందు తిరుమలలో బూందీ ప్రసాదం, లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తుంది. క్రీస్తు శకం 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్లుగా మరికొంతమంది పండితులు చెప్తున్నారు. దీంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు 100 ఏళ్ల లోపే అవుతుంది. ఇక పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని 2వ దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. లడ్డూ చరిత్ర. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్.